మహాభారతంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణించేటువంటి సమయంలో కర్ణుడికి చాలా దాహం వేస్తుంది. అలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్ళి నీటిని త్రాగడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే ఆ నదిలోని నీరంతా బంగారంగా మారిపోయింది. అలా కొంత దూరం వెళ్ళేసరికి దాహంతో పాటు ఆకలి కూడా వేస్తుంది. ఒక మామిడి చెట్టు కనిపించగా ఆ చెట్టుకు ఉన్న కాయలు తిందామనుకుంటాడు. తినడానికి ప్రయత్నించగా ఆ చెట్టు కాయలు బంగారంగా మారిపోయాయి. ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుని ప్రార్థించాడు. అప్పుడు సూర్యుడు, నీవు ఈ జన్మలో అనేక దానాలు చేసేవు గాని ఏ రోజు అన్నదానము, శ్రాద్ధకర్మలు, పితృతర్పణాలు ఆచరించలేదు. అందువల్లనే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తాడు. అది విన్న కర్ణుడు, నాకు ఈ విషయం గురించి తెలియక నేను ఇలాంటి దానాలు చేయలేకపోయానని బాధపడతాడు. ఇప్పుడు నాకు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టి అన్నదానం చేసే స్థితి నాకు కల్పించాలని కోరతాడు. ఇంద్రుని సహాయంతో కర్ణుణ్ణి భూలోకానికి పంపిస్తాడు సూర్యభగవానుడు. అలా భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద బహుళ పాడ్యమి. అనంతరం తిరిగి కర్ణుడు భాద్రపద అమావాస్య రోజుకి స్వర్గానికి వెళ్తాడు. కర్ణుడు భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన ఈ పక్షం రోజులను మహాలయ పక్షము లేదా పితృపక్షంగా పిలుస్తారు. ఈ 15 రోజులు కర్ణుడు తన పితృదేవతలకు, గతించిన తన బంధువులకి తర్పణాలు వదిలి శ్రాద్ధకర్మలు నిర్వర్తించి మహాలయ అమావాస్య రోజు స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. అందువలన ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించి తర్పణాలు వదిలి దాన ధర్మాలు చేయాలని మహాభారతం చెప్తుంది. పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో 3 రుణాలను ఖచ్చితంగా తీర్చుకోవాలి. అవి దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం వస్తుందో దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసములో చేసేటువంటి పితృదేవత ఆరాధనకు కూడా అంత ఫలితం వస్తుంది.